హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఫీఫాస్ యాక్ట్ కిచెన్. ఇవాళ నేను మీకు క్విక్, ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ, బిగినర్స్ కూడా ప్రాబ్లం లేకుండా చేయగలిగే అమేజింగ్లీ న్యూట్రిషియస్ అండ్ టేస్టీ మసాలా ఓట్స్ కిచడీ రెసిపీ చెప్పబోతున్నాను. చాలా గొప్పగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ముందుగా ఓ కప్పు పెసరపప్పుని ఓ ప్యాన్లో పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఇది తీసి పక్కన పెట్టుకొని అరకప్పు ఓట్స్ వేసి వేపుకోండి. నేను రెగ్యులర్ ఇన్స్టెంట్ ఓట్స్ వాడుతున్నాను. మీరు ఇంకా హెల్దీగా కోరుకుంటే రోల్డ్ ఓట్స్ వాడుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఓట్స్ 3 నుంచి 4 నిమిషాలు వేగిన తర్వాత పెసరపప్పు, ఓట్స్ రెండూ కలిపి ప్రెషర్ కుక్కర్లో 4 కప్ల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే చాలు. ఓట్స్ ఉడికించడానికి కాస్త ఎక్స్పీరియన్స్ కావాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కుక్కర్లో కాకుండా విడిగా వండుకోగలిగితే చాలా మేలండి. విడిగా ఉడికిస్తే కాస్త టైం పట్టినా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు హాఫ్ కప్ ఊదలు కూడా నానబెట్టుకొని సపరేట్గా ఉడికించుకోండి. ఇది ఒక రకమైన మిల్లెట్. ఇది ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బరువు పెరగకుండా హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది. ఐరన్, ప్రోటీన్స్ లాంటి ఎన్నో బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. నెయ్యి ఫ్లేవర్ కిచడీకి చాలా బాగుంటుందండి. వేడైనటువంటి నెయ్యిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి చిటలనివ్వండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసి ఓ ఉల్లిపాయ తరుగు, హాఫ్ టీ స్పూన్ అల్లం తురుముని వేసుకొని ఆనియన్స్ ని మెత్తబడనివ్వండి. ఆనియన్స్ మెత్తబడిన తర్వాత 2 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పావు కప్ క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ పావు కప్పు, హాఫ్ కప్ టమాటాను వేసి 4 నుంచి 5 నిమిషాలు వేపండి. ఈ రెసిపీకి మీకు నచ్చిన ఏ వెజ్జీస్ అయినా వాడుకోవచ్చు. ఈ వెజ్జీస్ 3 నుంచి 4 నిమిషాలు మగ్గిన తర్వాత బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసి మగ్గించండి. ఇందులోనే హాఫ్ కప్ పాలకూర వేసి కలుపుకోండి. కొంచెం మెత్తబడ్డాక పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి టేస్ట్కి తగ్గ ఉప్పుని వేసుకొని బాగా వేపుకోండి. వెజ్జీస్ని బాగా ఉడకనివ్వడానికి హాఫ్ కప్ నీళ్లు వేసుకోండి. అన్నీ బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న ఓట్స్ ఊదలు వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుతూ ఉడకనిస్తే ఫ్లేవర్స్ అన్నీ కిచడీలోకి రిలీజ్ అవుతాయి. ఫైనల్గా ఒకసారి ఉప్పు, కారం రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి. ఆఖరిగా కాస్త నెయ్యి వేసి కలిపి దింపేసి హాట్గా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. నేను చేసిన పోర్షన్ ఈజీగా 6 మందికి వస్తుందండి. చూడండి ఎంత న్యూట్రిషియస్ ఇంకా హెల్దీనో. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.